ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య సంస్థ అంటే ఓం శాంతి అని అంటారు. అయితే ఓం అంటే ఆత్మ, ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. అలాగే ఆత్మలకు తండ్రి పరంపిత శివ పరమాత్మ, ఆత్మ యొక్క సొంత ఇల్లు పరంధామం అని తెలుసుకున్నాం. ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే ఇంకా మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నా, మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా దాన్ని దాటివేసి ముందుకు వెళ్ళాలన్నా, మన జీవితాన్ని ఒక ఆదర్శమూర్తిగా తయారవ్వాలి అన్నా మన ఓం శాంతి సంస్థ వారు రాజయోగం, మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నారు. అయితే మీకు దగ్గరలో ఉన్న ఈ ఓం శాంతి సంస్థ ఉంటే చేరుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థకు అర్హులేని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని ఉన్నతంగా, నరుడు నుండి నారాయణుడుగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా తయారయ్యే యోగ్యత ఈ సంస్థ మాత్రమే ఇవ్వగలదు. ఈ సంస్థ ప్రతి ఒక్కరూ చేరుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈనాటి మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో తెలియని లోటు, నిరుత్సాహం, నీరస, బుద్ధి కుశలంగా లేకపోవటం, జీవితం ఎలా జీవించాలో తెలియక భయం, ఆందోళన, చెడు వ్యసనాలకు లోనయ్యి ఈ జీవితాన్ని మధ్యలోనే ముగించి చనిపోవటం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారంటే, చిన్న మహావాక్యాలు ఏమిటి అంటే, ఈ సృష్టి అనేది ఒక నాటక రంగం. ఈ సృష్టి అనే నాటక రంగంలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రధారులే. ఈ పాత్రధారులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నటిస్తూ ఉంటారు. ఒకరి పాత్ర ఇంకొకరితో ముడిపడదు. ఏ విధంగా సినిమాలో హీరోయిన్స్, హాస్య నటులు, ఇంకా విలన్స్ చాలామంది ఉంటారు కదా. అలా పాత్ర పూర్తయిపోయిన వెంటనే తన పాత్రని చాలా చక్కనైన రీతిలో, చాలా సుందరంగా అభినయిస్తూ సినిమాని స్ఫూర్తిదాయకంగా పలుకుతారు. ఎలాగో అలాగే మన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉంటూ మన జీవితాన్ని ఒక జీవించే కళగా మలుచుకోవాలి, న్యాయం చేయాలి. మన జీవితానికి మనం న్యాయం చేయాలి. అందుకు మనం ఇక్కడ పాత్ర చేయడానికి వచ్చాము. మనం అతిథులము అని తెలుసుకునేటప్పుడు ఏ కష్టము, ఏ బాధ, ఏ చింతన మన మనసుకి అనిపించదు. సుఖంగా, ఆనందంగా ఉండగలుగుతాము. ఇది సృష్టి ఒక నాటక రంగము. మనం పాత్రధారులము. మనము అతిథులుగా వచ్చాము, అతిథులుగానే వెళ్ళిపోతాము. ఇదేది శాశ్వతం కాదు అని అనుకునేటప్పుడు మనకి ఏ బాధ, ఏ చింతన, ఏ ఆందోళన, ఏ భయము మనలో కలిగి ఉండవు. అంతా పరమాత్మ యొక్క స్మృతిలో ఉండేటప్పుడు పరమాత్మయే నన్ను చూసుకుంటారు. నా భారమంతా పరమాత్మునిదే. పరమాత్ముడికే నేను అర్పిస్తూ ఉన్నాను నా భారమంతా. అంతేకాని ఏ పక్కవారికి, మన తోబుట్టువులకి, మన స్నేహితులకి, ఎవరికి మన భారాన్ని ఇచ్చినా కొంతవరకే తీర్చగలుగుతారు. అంతేగాని పూర్తిగా కూడా తీర్చనీయరు. అదే పరమాత్మునికి మన స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్కటి కూడా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే ఆ బాధ అనేది తీర్చుతారు. మరొక జన్మలో ఆ బాధ రానియకుండా కట్ చేస్తారు.
పాపఖాతాన్ని తొలగింపజేస్తారు, పుణ్యఖాతాన్ని పెంచుకుంటారు, మంచి జీవితాన్ని మలుచుకుంటారు. అంతగా మనల్ని తీర్చిదిద్దేవారు ఒక్క పరంపిత శివు పరమాత్మ మాత్రమే. పరమాత్మ ఎవరిలో ఉండరు, నీలో నాలో ఎవ్వరిలో కూడా ఉండరు. పరమాత్మ యొక్క స్థానం అత్యంత ఉన్నతమైన స్థానం, పరంధామం. మనలోన, నీలోన, నాలోన, జీవజంతువు రాసుల్లోన పరమాత్ముడు ఉండరు. వాటి ఆత్మ వాటిలో ఉంటాయి. మన ఆత్మ ఉంటుంది, అంతేగాని పరమాత్మ అయితే ఉండరు. ఆత్మకు బదులుగా పరమాత్మ అని చెప్పేశారు, కానీ పరమాత్మ ఎవ్వరిలో కూడా ఉండరు. ఇది సత్యము. అందుకు పరమాత్మ సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవారు, సర్వ ఆత్మలకి తండ్రి పరంపిత శివ పరమాత్మ మాత్రమే. సృష్టికి నావికుడు, డైరెక్టరు, సృష్టికి రచయిత, సృష్టిని నడిపించేటువంటి నావికుడు పరంపిత శివ పరమాత్మయే. అచ్చా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.